అందరికీ జై తెలంగాణ తెలుగు వాయిస్ ఛానల్లో ఇది రెండో వీడియో. చాలామంది వీడియో చూస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ అలాగే కిందున్న ఐ బటన్ని ప్రెస్ చేసి మన వీడియోను అన్ని గ్రూప్లో షేర్ చేయండి. అసలు తెలంగాణలో 4 పెన్షన్ల గురించి చాలా క్లియర్గా చెప్పబోతా ఉన్నాం. ఒకటి వృద్ధాప్య పింఛని, అలాగే వికలాంగుల పింఛని, వితంతువుల పింఛని, ఇంకా మనకు ఒంటరి మహిళ పింఛని, ఇలా ఒక 4-5 రకాల పెన్షన్ల గురించి ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకోబోతా ఉన్నాం. వీడియో కొంచెం లెంత్గా ఉన్నా చాలా క్లియర్గా ఉంటుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి సంబంధితమైనటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఏమేమి ఆధారాలు ఉండాలి, అసలు వృద్ధులకు ఎటువంటి ఏజ్ ధృవీకరణ అనేది చేసుకోవాలి, అలాగే దివ్యాంగుల కోసం సదరం సర్టిఫికెట్లో సదరం క్యాంప్కి వెళ్ళినప్పుడు మనకు అంగవైకల్యం ఎంత ఉండాలి, ఈ దివ్యాంగుల కేటగిరీలోకి ఎన్ని రకాల వ్యాధులు అనేవి వస్తూ ఉన్నాయి, ఇటువంటి విషయాలను స్పష్టంగా మాట్లాడుకుందాం. వీడియోకు ఐ బటన్ ప్రెస్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటూ, ఈరోజు ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే 100 సబ్స్క్రైబర్ సెలబ్రేషన్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 4+6,000 వాస్తవానికి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు. తెలంగాణలో ఇది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అంటే మంచానికి పరిమితమైనటువంటి వారు. ఇది మనకు ఆగస్టు 11 నాడు వచ్చినటువంటి అప్డేటు. ఏమని చెప్పిండ్రు, అసలు పెన్షన్లకు డేట్ అంటూ లేదు, ఎప్పుడైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పిండ్రు. కానీ ఇక్కడ ఏమని ప్రకటన ఇచ్చారు, ఆసరా పెన్షన్ తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన, ఆగస్టు 31వ తేదీ వరకే అవకాశం. సారు అంటే 31వ తేదీ వరకు అవకాశమే ఉంటే సదరం క్యాంపు కొత్తగా పోయేటోళ్ళు, ఏజ్ ధృవీకరణ కోసం అప్లై చేసుకుంటోళ్ళు, కుల ధృవీకరణ పత్రం కోసం అప్లై చేసుకుంటోళ్ళు, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకుంటోళ్ళు, వీళ్ళందరూ ఎటు పోవాలి అని తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం ఒక మాట ఏమన్నదంటే పెన్షన్ దరఖాస్తు కోసం టైం లేదు, అంటే ఎప్పుడైనా సరే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు, టైం అనేది లిమిట్ అంటూ లేదు, ఎప్పుడైనా సరే నెలలో దరఖాస్తు చేసుకోవచ్చు, ఏ నెలలో అయినా సరే అని చెప్పిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఏమంటా ఉన్నారు, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సెర్ప్ తన అధికారిక సెల్క్యూర్లో స్పష్టం చేసింది అని చెప్తా ఉన్నారు. ఏది బాగుంటుంది, ఆగస్టు 31 వరకు అంటే చాలా మంది పొలం పనుల్లో, వ్యవసాయ పనుల్లో, అలాగే కొన్ని వేరే పనుల్లో బిజీగా ఉన్న టైంలో వీళ్ళు ఈ రకంగా ప్రకటన చేయడం ఎంతవరకు సమంజసం? సరే, ఇప్పుడు ఇది కాకుండా ఇంకా ఏమేమి పత్రాల గురించి ఇచ్చిండ్రు అనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా మాట్లాడుకుందాం. ఇక్కడ 5 పెన్షన్ల గురించి ఉన్నాయి. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, అలాగే బీడీ కార్మికుల గురించి ఉన్నాయి. సాధారణ పత్రాలు, అలాగే ఆసరా పింఛన్ ప్రయోజనాలు అని కూడా చెప్పడం జరిగింది. వీటి గురించి సబ్జెక్టు ఎలా ఉంది, ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి అని పూర్తిగా మాట్లాడుకోబోతా ఉన్నాం. వీడియోను చివరి వరకు చూస్తే ఈ 5 రకాల పెన్షన్లకు సంబంధించినటువంటి పత్రాలను మనం గుర్తిస్తాం. అలాగే ఏమి అర్హతలు ఉండాలి, ఎవరి దగ్గరికి పోయి చేయి దాచవలసిన అవసరం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడాలి. తెలంగాణ ఆసరా పెన్షన్ అర్హతలు. తెలంగాణ ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్ పథకం ద్వారా అర్హులైన వారికి అందుబాటులో ఉన్న ప్రయోజనాలు. ఏం ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి ఏంది అనేది ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం. ఇక్కడ బీడీ కార్మికుల గురించి కూడా స్పష్టంగా ఉంది. చాలామంది బీడీ కార్మికులు కూడా మనకు మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకో కొంతమందికి బీడీ కంపెనీలు వాళ్ళకు మా కార్మికులు అని గుర్తింపు కార్డు ఇవ్వలేం లేదు, అంటే ఏది బీడీల పెన్షన్ అనేది ఇవ్వడం లేదు అని చెప్తా ఉన్నారు. ఇంకా చూద్దాం మరి ఏమేమి ఇవ్వాలో. మొదటిది వృద్ధాప్య పింఛన్ కోసం. వృద్ధాప్య పింఛన్ కోసం మనకు సంబంధించినటువంటి వృద్ధాప్య పింఛన్ కోసం తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. 1, 57 ఏళ్ళ వయసు నిండి ఉండాలి. 2, 57 ఏళ్ళ వయసు ఎలా నిర్ధారించాలి? 1 ఆధార్ కార్డు, 2 రేషన్ కార్డు. దేంతో ఇక్కడ ఆధార్ కార్డు కూడా ఇచ్చిండు, ఓటర్ ఐడి ఇచ్చిండు, రేషన్ కార్డు కూడా ఇచ్చిండు, ఆదాయ ధృవీకరణ పత్రం. ఇందులో
1,50,000 రూపాయలు పల్లెటూరులో ఉండేటోళ్లకు, 2 లక్షల రూపాయలు పట్టణంలో ఉండేటోళ్లకు. పట్టణంలో ఉండేటోళ్ళకు వేరే, పల్లెటూరులో ఉండేటోళ్ళకు వేరే. ఇది కూడా ఒక రకంగా 2 లక్షల రూపాయలు అంటే ఈ రోజుల్లో 2026లో సరిపోదు కూడా. పట్టణంలో ఉండేటోళ్ళు మినిమం 50,000 పైన సంపాదించేటోళ్ళే పట్టణంలో ఉంటారు. వాళ్ళు సంవత్సరానికి ఎంత సంపాదించాలి, మరి 2 లక్షల ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఎట్లా అని కూడా అడుగుతూ ఉన్నారు. ఇంకా మనకు పల్లెటూరులో ఉండేటోళ్ళకి 1,50,000. ఉమ్మడి కుటుంబం ఉంటే ఒక 3-4 ఉంటే కొడుకులో బిడ్డలో వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయం ఉమ్మడి కుటుంబం సంపాదించే సంపాదన ఎంత? నిజానికి మన మానవత్వంతో ఒప్పుకోవాలి. 1,50,000 సంవత్సరానికి సంపాదిస్తే ఈ 2026లో ఈ టెక్నాలజీ ప్రకారం, ఈ ఖర్చుల ప్రకారం బతకగలుగుతామా? ఈ రకమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. సరే ఏం చేద్దాం, నడవని అంతా కథ. ఇక బ్యాంకు పాస్బుక్, ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్. దాంట్లో పల్లెటూళ్ళకు 1,50,000 తక్కువ ఉండాలి, పట్టణంలో ఉంటోళ్ళకు 2 లక్షలకు తక్కువ అనేది కంపల్సరీ ఉండాలి. దీని గురించి 1, 2, 3, 4, 5, 6, 7 ఇంకా కొన్ని దరఖాస్తు ఫారం తోటి 8 సంబంధిత ధృవపత్రాలు ఉంటే వృద్ధాప్య పెన్షన్ కంప్లీట్ అయిపోతుంది. రెండవది దివ్యాంగుల పెన్షన్ కోసం కనీసం 40 కంటే ఎక్కువగా వైకల్యం ఉండాలి. 40, 65, 85 అంటే మంచానికి పరిమితమైన వాళ్ళు. వీళ్ళకు 10,000 రూపాయలు అని చెప్తా ఉన్నారు. వాస్తవానికి 10,000 రూపాయలు ఇవ్వాలి, కానీ మరి ఇస్తారా ఇయ్యరా, లేదంటే 6,000తోటే సరిపెడతారా అనేది కూడా ప్రభుత్వం యొక్క ఆలోచన. దీన్ని కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. యూడిఎన్ఐడి కార్డు ఉన్నా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్లస్ ఈ సదరం క్యాంప్ సర్టిఫికేట్ ఉంటేనే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్బుక్. దివ్యాంగుల దాంట్లో ఏజ్ తోటి సంబంధం లేదు. అలాగే కుంటి, గుడ్డి, గూని, చెవుడు, మనకు సంబంధించినటువంటి వైరాగ, ఇంకా పక్షపాతము, ఇటువంటి సంబంధించినటువంటి ప్రతి రోగం కూడా దివ్యాంగుల కేటగిరీలోకి వస్తుంది. అవి 13 రకాల రోగాలు ఉంటాయి. ఆ రోగాలు మొత్తము దివ్యాంగుల పింఛన్లోకి వస్తాయి. వీళ్ళందరూ కొంచెం పిసపిస ఉండేటోళ్ళు, వీళ్ళందరూ మతి స్థిమితం లేని వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కూడా దివ్యాంగుల పింఛన్లోకి వస్తారు. మతి స్థిమితం లేని వారికి, పక్షపాతం ఉన్న వారికి, ఇట్లాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా 10,000 ఇవ్వాలి అని ప్రజలు అంటూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మరి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,000 + 15,000, 85% ఎక్కువ సదరం క్యాంపులో అంగవైకల్యం వచ్చిన వారికి అక్షరాల 15,000 రూపాయలు. ఇక్కడ 10,000 కూడా ఎక్కువనే, కానీ ఆంధ్రప్రదేశ్లో 15,000 ఇస్తూ ఉన్నారు. ఇది కథ. ఖచ్చితంగా సదరం క్యాంప్ సర్టిఫికేట్ అయితే మన దగ్గర ఉండి తీరాలి. ఇది మాత్రమే ఈ పెన్షన్కి మేజర్ గుర్తింపు. మళ్ళీ ఇక్కడ అన్నిటిలోనూ పేరు అనేది ఖచ్చితంగా మ్యాచ్ అయి తీరాలి. రేషన్ కార్డులో ఒక విధంగా, ఆధార్ కార్డులో ఒక విధంగా, వీటిలలో ఒక్కొక్క దాంట్లో ఒక విధంగా ఉంటే కుదరది. ఇక వితంతు పెన్షన్ మూడోది, కనీసం 18 ఏళ్ళ వయసు ఉండాలి, 18 ఏళ్ళ వయసు నిండి ఉండాలి. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, భర్త మరణ ధృవీకరణం. ఈ పెన్షన్ కోసం వాళ్ళ యొక్క భర్త మరణ ధృవీకరణ పత్రం చాలా ఇంపార్టెంట్. డెత్ సర్టిఫికేట్ అంటే పెళ్లి చేసుకున్న తర్వాత, కొంతమందికి పిల్లలు పుట్టిన తర్వాత, పిల్లలు పుట్టకముందే, లేదంటే పెళ్ళి అయిన తర్వాత కూడా మరణించిన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకు భర్తలు అయితే భర్తలు బతికుండి భార్యలు చనిపోతే భార్య డెత్ సర్టిఫికేట్, భార్య బతికుండి భర్త చనిపోతే భర్త డెత్ సర్టిఫికేట్. డెత్ సర్టిఫికేట్లో యాస్టీజ్గా రేషన్ కార్డులో, ఆధార్ కార్డులో ఎట్లా నేమ్ ఉందో అట్లనే ఈ యొక్క మరణ ధృవీకరణ పత్రంలో ఉంటే ఇదే మేజర్ అన్నట్టు. ఇంకా బ్యాంక్ పాస్బుక్, వీటిలో కూడా అన్నిట్లో సేమ్ టు సేమ్ పేరు అనేది మ్యాచ్ అయి తీరాలి. నాలుగవది చేనేత కార్మికులు. చేనేత కార్మికులకు మెయిన్ ఇంపార్టెంట్ 50 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. ఏజ్ ధృవీకరణ పత్రం, ఏజ్ ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీ. ఏజ్ ధృవీకరణ పత్రం ఎందుకు కంపల్సరీ అంటే వీళ్ళకు కానీ, చేనేత కార్మికులకు కానీ, కల్లుగీత కార్మికులకు కానీ 50 సంవత్సరాలు పైన ఉండాలి. సేమ్ వృద్ధుల లెక్కనే ఏజ్ అనేది కన్ఫామ్గా వీళ్ళకు ధృవీకరించబడాలి. ప్లస్ వీళ్ళకు ఇంకోటి కూడా ఉంది, అది చూద్దామేందో. ఆధార్ కార్డు సేమ్ టు సేమ్ అందరికీ, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, సంబంధిత సంఘం యొక్క ధృవీకరణ పత్రం. అంటే ఈయన చేనేత కార్మికుల సంఘంలో సభ్యత్వం ఉన్నాడు అని చెప్పి సభ్యత్వం యొక్క రిసిప్ట్ అనేది తీసుకురావాలి.
ఇవి రెండు అనేది రెండు ముఖ్యంగా ఇగో 50 సంవత్సరాల ఇదొక్కటి ప్లస్ సంఘం సర్టిఫికేట్, ఈ రెండు ఉంటే చేనేత కార్మికులకు 4,000 రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వడానికి, అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం 1,50,000 ఉండాలి, పాస్బుక్. మనం 4 కేటగిరీల్లో చూసినా ముఖ్యంగా మేజర్గా ఉంటాయి కొన్ని, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, ఈ 3 ఉంటాయి. కాబట్టి ఈ మూడిట్లో ఎటువంటి పేరు కానీ ఇంటి పేరు కానీ ఏది స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చూసుకోండి చాలా జాగ్రత్తగా. ఇక బీడీ కార్మికుల కోసం వీళ్ళకు ఏజ్తో సంబంధం అయితే లేదు కానీ ఇక్కడ 50 సంవత్సరాలు నిండి ఉండాలని ఇచ్చారు. దీనితోటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి బీడీ కార్మికులు అక్కా చెల్లెలు కావచ్చు చాలామంది తికమక అవుతూ ఉన్నారు. 50 సంవత్సరాలు నిండి ఉండాలంటే 20 సంవత్సరాల తర్వాత పెళ్ళైన ఆడబిడ్డే 30 సంవత్సరాలకు వచ్చిందనుకో, 10 సంవత్సరాలు బీడీ వ్యవస్థలో పనిచేస్తూ ఉంటే 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు పెన్షన్ ఇవ్వరా? మరి వాళ్ళకు 50 సంవత్సరాల వాళ్ళకు ఇచ్చేందుకు? అదే ఇంకొక 57 సంవత్సరాలు అయితే వృద్ధాప్య పింఛను తీసుకుంటాం కదా, కొత్తగా మీరిచ్చేది ఏంది అని తెలంగాణలో ఉన్న చాలామంది ఆడబిడ్డలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది కూడా ఒక పెద్ద సమస్యలాగానే మారింది. ఇక ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, ఇక్కడ మనకు ఇగో వాళ్ళు పనిచేసేటువంటి కంపెనీ ధృవీకరణ, అంటే మనము ఏ బీడీ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నామో వాళ్ళకు పిఎఫ్ కార్డు అని మాట్లాడతారు. పిఎఫ్ ఆడవాళ్ళకంటే చాలామంది తెలుసు పిఎఫ్ కార్డు అంటే. పిఎఫ్ కార్డు అనేది ఉంటే వీళ్ళకి ఖచ్చితంగా పింఛన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన చూడు కార్మికులు ధృవీకరించిన పత్రం అని. కాబట్టి ఈ పిఎఫ్ కార్డు ఇవ్వడానికి కూడా కొన్ని బీడీ వ్యవస్థలు చాలా ఇబ్బంది పెడతా ఉన్నాయి అనేది మేజర్ విషయం. వీళ్ళకు ఇది ఉంటే ఖచ్చితంగా పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ 50 సంవత్సరాలు నిండి ఉండాలి అని ఇచ్చినటువంటి ఈ విషయాన్ని ప్రభుత్వం నిజానికి ఇచ్చిందా లేకపోతే ఉదాహరణకి ఇచ్చిందా తెలియదు. ఇక 50 సంవత్సరాలు లేకున్నా కూడా అందరూ అప్లై చేసుకున్నారు, అది వేరే విషయం. ఇక తర్వాత అర్థమవుతుంది మనకు. అవసరమైన సాధారణ పత్రాలు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, ఇంకా ఇక్కడ మనకు ఆదాయ ధృవీకరణ పత్రము, బ్యాంకు పాస్బుక్కు, అలాగే సంబంధిత ధృవపత్రాలు. సంబంధిత అంటే ఎవరి పెన్షన్కి, ఇప్పుడు వికలాంగులకేమో సదరం క్యాంపుది, వృద్ధులకేమో ఏజ్ ధృవీకరణ, వితంతువులకేమో భర్త మరణ ధృవీకరణ పత్రము, ఇక చేనేత కార్మికులకేమో వాళ్ళ యొక్క సంఘం సర్టిఫికేటు, అలాగే ఏజ్ ధృవీకరణ ఉండాలి. వీళ్ళకు బీడీ కార్మికులకేమో పిఎఫ్ కార్డు ఉండాలి. ఇవి వాళ్ళ పెన్షన్కి మేజర్ డాక్యుమెంట్స్ అని చెప్పవచ్చు. ఇప్పుడు 5 పెన్షన్ల గురించి మనం చూసుకున్నాం కదా. తెలంగాణలో వ్యాధిగ్రస్తులు, ఇంకా ఇందులో రానటువంటి వాళ్ళు కలుగిత కార్మికులు, ఇంకా సంబంధించిన ఈ 7 రకాల పెన్షన్లు మొత్తం ఇంకా రాని, దీంట్లోకి రాని, వాటి మీద కూడా చాలా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ అభిప్రాయాన్ని క్షుణ్ణంగా కామెంట్ చేసి వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఐ బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంత సమాచారం ఇచ్చినాం. ఎవరు కూడా ఎవరికి లంచం ఇవ్వాలని గవర్నమెంట్ అయితే డిమాండ్ చేయడం లేదు. ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్లు అడిగితే హెల్ప్ లైన్ నంబర్ అనేది మన వీడియో కింద ఇస్తా ఉన్నాం, దానికి మీరు ఫోన్ చేయొచ్చు. ఎవరు అడిగినా, ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అడిగినా రూపాయి కూడా లంచం ఇవ్వద్దు అని ప్రజాపాలన ప్రభుత్వం ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి క్లియర్ కట్ విషయం. కాబట్టి మీరు ఎవరైనా అడిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటే నెంబర్కి ఫోన్ చేయండి. లేదు మీరు కూడా వాళ్ళకు మద్దతు ఇవ్వాలనుకుంటే లంచాలు ఇచ్చుకోండి. లంచాలు అనేవి ఇవ్వడం, లంచాలు తీసుకోవడం చట్టరీత్యా నేరం అని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. లంచాలని ఖండించాలి, అడిగితేనే వాటికి దడబుట్టేలాగా చేయాలి. అందరికీ జై తెలంగాణ, జై హింద్.